హలో గుడ్ మార్నింగ్, నమస్తే. నేను మీ రాజశేఖర్. మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. ఇక్కడ చూడండి మిత్రులారా, ఒకటి ఏంటంటే ప్రజాపాలన షురూ అయిపోయింది. మొత్తానికి నిన్న ప్రజాపాలన షురూ అయిపోయింది. ప్రజాపాలనలో నిన్న దరఖాస్తుల స్వీకరణ కూడా చేపట్టిండ్రు. నిన్న ఒక్క రోజే రాష్ట్రం మొత్తంలో తొలి రోజే 7,46,414 దరఖాస్తులు స్వీకరించిండ్రు. ఏది ఈ ప్రజాపాలన 6 గ్యారంటీలకు సంబంధించి. 6 గ్యారంటీ పథకాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నటువంటి అధికారులు. మనం ఇక్కడ చూద్దాం విజువల్స్లో. ఇది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అల్లపల్లి మండలం అడవి రామారంలో గురువారం ప్రజాపాలన భాగంగా నిర్వహించినటువంటి గ్రామ సభలో అధికారులు స్వీకరిస్తున్నటువంటి గ్రామస్తులు ఇక్కడ విజువల్స్లో మనం చూస్తున్నాం. మొత్తానికి దరఖాస్తుల స్వీకరణ చేపడుతున్నారు. దరఖాస్తులు పంపిణీలో పాల్గొన్న మంత్రులు, దరఖాస్తుల పంపిణీలో పాల్గొన్నటువంటి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్లో పాల్గొన్నటువంటి బట్టి, పొంగులేటి, పలు చోట్ల బ్లాక్లో దరఖాస్తు అమ్మినటువంటి దళారులు. కొన్ని చోట్ల బ్లాక్లలో దరఖాస్తులు దళారులు అమ్మిరట. ఇదే అనువైనటువంటి సమయం కాబట్టి దళారులు ఆల్రెడీ మొదలైపోయినరు. కొన్ని చోట్ల దళారులు దరఖాస్తులను అమ్మడం మొదలుపెట్టారు. ప్రధానంగా రేషన్ కార్డులు, పింఛన్లు, రైతు భరోసా, ఇళ్ల కోసం వినతులు. ప్రధానంగా ఇందులో ఉన్నది రేషన్ కార్డు, ఇల్లు కట్టుకోవడానికి, పింఛన్లు, రైతు భరోసా, వీటికి సంబంధించే ఈ దరఖాస్తులలో మెన్షన్ చేసారు ఎక్కువ శాతం. ప్రధానంగా దరఖాస్తులు నింపేందుకు హెల్ప్ డెస్క్లను కూడా ఏర్పాటు చేసారు. దరఖాస్తులు నింపడానికి కొంతమందికి నింపరాకపోతే అక్కడ నింపడానికి కూడా హెల్ప్ డెస్క్లు కూడా ఏర్పాటు చేశారు. కెప్టెన్ విజయకాంత్ కన్నుమూత. అనారోగ్యంతో ఆసుపత్రిలో తుది శ్వాస విడిచినటువంటి డిఎండికే అధ్యక్షుడు మొత్తానికి కెప్టెన్ విజయకాంత్ కన్నుమూశారు. మనసున్న మాస్ హీరో. ఇతను మనసున్నటువంటి మాస్ హీరో. తమిళ ప్రజల మనసున్నటువంటి మాస్ హీరోగా చెరగనటువంటి ముద్ర వేసుకున్నటువంటి విజయకాంత్. మొత్తానికి ఈయన తమిళ ప్రజల్లో ఒక చెదిరిపోనటువంటి ముద్ర వేసుకున్నటువంటి మనసున్నటువంటి మహారాజులాగా తను విజయాన్ని తెరకెక్కారు. విజయకాంత్పై ప్రత్యేక కథనం ఇది 14వ పేజీలో ఉంది, చూద్దాం. అది కాళేశ్వరానికి మొత్తానికి కాళేశ్వరం పైన ఖర్చు ఏదైతే ఉందో దానికి సంబంధించి కాళేశ్వరం ఖర్చు వచ్చేసి 93,872.7 కోట్ల రూపాయలు ఖర్చు అయిపోయింది. ఆయకట్టు అభివృద్ధి కోసం ఈ కాళేశ్వరానికి ఆయకట్టు అభివృద్ధి కోసం మొత్తానికి 98,570 ఎకరాలే వాడిరు. నేడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నటువంటి నీటిపారుదల శాఖ ఈరోజు 2028-29 నాటికి 18,64,970 ఎకరాలు మిగులు ఆయకట్టు ఉంది. అభివృద్ధి ఇప్పటి వరకు ఎంత జరిగింది? 1,053.98 టీఎంసీల ఎత్తిపోత జరిగింది. అందుకు 6,918 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం. దీనికి సంబంధించి విద్యుత్ వినియోగించినటువంటి విద్యుత్ వచ్చేసి 6,918 మిలియన్ల యూనిట్ విద్యుత్ ఉపయోగించారు దీనికి. కాళేశ్వరం పెండింగ్ బిల్లులు వచ్చేసి 3,192.8 కోట్లు ఉన్నాయి. ఇది కాళేశ్వరం పెండింగ్ బిల్లులు. ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం 1.27 లక్షల కోట్ల అంచనాతో ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని తీసుకొచ్చారు. కానీ దీనికి ఖర్చు పెట్టింది, దీనికి వాడిన భూమి, ఆయకట్టు ఇదంతా మనం ఇక్కడ చూస్తున్నాం కదా. కాళేశ్వరం ప్రాజెక్టుది ఇది. మొత్తానికి నేడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నటువంటి నీటిపారుదల శాఖ అంటూ మనం ఇక్కడ వార్త అయితే చూసినాం. మహారాష్ట్ర అభ్యంతరాలు నీటి లభ్యత లేకనే. మహారాష్ట్రలో మనకు మహారాష్ట్ర నుండి నీళ్ళు కావాలంటున్నాం కదా, దాంట్లో అసలు అక్కడ విషయం ఏంటంటే నీళ్లు లేకనే కష్టం ఇవ్వడానికి సంకోచిస్తున్నారు. మహారాష్ట్ర అభ్యంతరాలు తమ్మిడిహట్టి వద్ద నీటి లభ్యత లేకనే ప్రాణహిత చేవల్ల ప్రాజెక్టును రీడిజైనింగ్ చేసి ప్రాణహిత కాళేశ్వరం ప్రాజెక్టులుగా విభజించినట్టు నీటిపారుదల శాఖ స్పష్టం చేసింది. అదే విషయాన్ని నేడు మంత్రుల బృందానికి కూడా తెలపనుంది. సన్నద్ధతపై సుదీర్ఘంగా బీఆర్ఎస్ సన్నద్ధతపై సుదీర్ఘంగా అంటూ లోక్సభ ఎన్నికలపై బీఆర్ఎస్ కసరత్తు చేపట్టింది. అధినేత కేసీఆర్తో భేటీ అయిన కేటీఆర్, హరీష్
ఇక అనుసరించాల్సినటువంటి కార్యాచరణపై ముమ్మర చర్చలు. ఇక కాంగ్రెస్ బీజేపీల ఎత్తుగడలపై నజర్. ఫిబ్రవరి రెండో వారం నుంచి రంగంలోకి కేసీఆర్. ఇక మొత్తానికి అసెంబ్లీ ఎన్నికలల్లో బీజేపీ కాంగ్రెస్ చేసినటువంటి ఎత్తుగడలకు తెరపడే విధంగా బీఆర్ఎస్ రంగంలోకి దిగబోతుంది. ఇక ఫిబ్రవరి రెండో వారంలో కేసీఆర్ ఎప్పుడెప్పుడా బయటకు వస్తాడా అని ఎదురు చూస్తుర్రా. ఆపరేషన్ అయిపోయింది, కోలుకున్నటువంటి కేసీఆర్ ఫిబ్రవరి రెండో వారంలో మళ్ళీ రాష్ట్రంలో గర్జించడానికి ముందుకొస్తుండా అని చెప్తుండ్రు. ఇక్కడ మొత్తానికి కేసీఆర్ సభలు ఏర్పాటు చేయబోతుండు. మళ్ళా లోక్సభ ఎన్నికలకు సంబంధించి సభలు ఏర్పాటు చేయబోతున్నారు. ముఖ్యంగా అధినేత కేసీఆర్తో భేటీ అయినటువంటి హరీష్ కేటీఆర్ ఇద్దరు కూడా ఇక లోక్సభ ఎన్నికల దిశగా సన్నద్ధతను వేగవంతం చేసేందుకు అనుసరించాల్సినటువంటి కార్యాచరణపై భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ కసరత్తు ముమ్మరం చేసింది. ఇక వెస్టిబ్యూల్ డబుల్ డెక్కర్ అంటూ ప్రయాణికుల రద్దీని తట్టుకోవడంపై ఆర్టీసీ దృష్టి పెట్టింది. మహాలక్ష్మి పథకం అమలుకు చేపట్టాల్సిన చర్యల కోసం 5 కమిటీలు ఇక బస్సుల సంఖ్య పెంపు, ఒకేసారి ఎక్కువ మంది తరలింపు, అవకాశాల పరిశీలన. ఇక వెస్టిబ్యూల్ డబుల్ డెక్కర్లతో పాటు 12 మీటర్ల బస్సులు ఇక పరిగణలోకి. మొత్తానికి డబుల్ డెక్కర్లతో పాటు 12 మీటర్ల బస్సులు కూడా పరిగణలోకి తీసుకొస్తారట. ఇక రద్దీ పెరిగిపోయింది కదా, ఈ మహాలక్ష్మి ఏదైతే పెట్టిరో విపరీతమైనటువంటి రద్దీ, ప్రయాణికుల రద్దీ పెరిగిపోయింది. దీనికోసం డబుల్ డెక్కర్ బస్సులు ఇక 12 మీటర్ల బస్సులో మొత్తానికి అందుబాటులోకి తీసుకురాబోతారు. ఇక కొత్త ఏడాది కోతలేనా? ఇక కలిసి వచ్చేలా కనిపించినటువంటి ఐటీ రంగం, ఉద్యోగ అవకాశాలు ఆశించని మేరకు ఉండకపోవచ్చు అంటున్న నిపుణులు. ఆర్థిక మాధ్యంతో ఇబ్బందులు తప్పేలా లేవంటూ ఆందోళన. ఇక ఉద్యోగాలు తొలగించేందుకు సిద్ధమవుతున్నటువంటి కంపెనీలు. 2023లో ప్రపంచవ్యాప్తంగా 2.40 లక్షల మంది తొలగింపు. ఇది కొత్త సంవత్సరానికి సంబంధించి ఉద్యోగాల నుండి తొలగించే కార్యాచరణ చేపడుతున్నటువంటి కంపెనీలంట. ఇక ఇంటర్ పరీక్షలు ఫిబ్రవరి 28 నుండి ప్రారంభం కాబోతున్నాయి. ఇక ఫిబ్రవరి 1 నుంచే ప్రాక్టికల్స్ షెడ్యూల్ విడుదల చేసినటువంటి విద్యాశాఖ బోర్డు. ఇక మేలో ఎంసెట్ పరీక్షలు ఇక అప్పుడే సరైన సమయం అంటున్న అధికారులు. ఇక పరీక్ష తేదీలపై విద్యాశాఖ సమీక్ష నిర్వహిస్తుంది. ఇక ఇవి కాంగ్రెస్ అనుకూల ఫలితాలు కావు. మొత్తానికి బీఆర్ఎస్ వ్యతిరేకంగా ప్రజలిచ్చినటువంటి తీర్పు. ఇక బీసీ నినాదానికి ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నామంటూ బీజేపీ రాష్ట్ర సమావేశంలో అమిత్ షా మాట్లాడుతుండు. మొత్తానికి ఈ కాంగ్రెస్ ఏదైతే గెలుపుందో, కాంగ్రెస్ గెలుపు, ఆ గెలుపు కాంగ్రెస్ది కాదు, బీఆర్ఎస్ పైన వ్యతిరేకం మీదనే గెలిచినటువంటి గెలుపు అని చెప్తున్నటువంటి అమిత్ షా. ఇక ఇంకొకటి, ఆహార పరిశుభ్ర పరిసరాల్లో ఉన్న ఆకలి ఏ చోటైనా పట్టించుకోదని ఈ చిన్నారులను చూస్తే అర్థమవుతుంది. కరీంనగర్లోని ఆటోనగర్ డంప్యార్డ్ సమీపంలో పడేసినటువంటి ఆహారం కోసం ఈ చిన్నారులు పోటీ పడుతున్నటువంటి దృశ్యం అందరినీ కలిచివేసింది. అబ్బా, ఈ రోజులల్లో గింత ఘోరమైన పరిస్థితి ఉందంటే ప్రభుత్వం చాలా ఆలోచించాలి. ఇక్కడ పందులు మన చెత్త కుప్పలలో పడేసిన ఆహారం కోసం ఇద్దరు చిన్నారులు కొట్లాడి, అంటే ఆకలి భరించలేక అన్నం తింటురు. అభివృద్ధి చెందినటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇంత ఘోరమైన పరిస్థితి, చిన్నారులకు ఆహారం దొరకనటువంటి పరిస్థితి, అసలు వాళ్ళని చూసుకోవడానికి కూడా ఎవరు లేరు. ఇంత దారుణమైన పరిస్థితి. ఇక స్వామి మాకు తిప్పలు ఏమి? యాదాద్రి స్వామి వారి కళ్యాణోత్సవంలో పాల్గొనేందుకు ఓ వృద్ధురాలు వచ్చింది. అయితే సరిపడా వీల్ చైర్లు అందుబాటులో లేవు. దీంతో ఆమె నడవడానికి ఇబ్బంది పడగా అక్కడున్న పోలీస్ సిబ్బంది ఇక మోసుకురాక తప్పలేదు. మొత్తానికి పాపం ఇక యాదాద్రి స్వామి దగ్గరికి దర్శించుకోవడానికి వచ్చింది. ఆమె వికలాంగురాలు, ఆమెకు ఇక్కడ కావాల్సినటువంటి వీల్ చైర్ లేకపోయేసరికల్లా అక్కడ ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది ఆమెను మోసుకొని తీసుకొస్తారు దేవాలయంలోకి. ఇక్కడ విజువల్స్ చూస్తున్నాం మనం. ఇక ప్రజల బాగు ప్రతిపక్షాలకు ఇష్టం లేదట. అబ్దుల్లాపూర్ మెట్లో ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తులు స్వీకరిస్తున్నటువంటి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఎమ్మెల్యే మల్రెడ్డి, ఇక రంగారెడ్డి
ఇక వీళ్ళు చేస్తున్నటువంటి ప్రజాపాలన ఈ 6 గ్యారెంటీలకు సంబంధించి ప్రతిపక్షాలు ఎప్పుడైతే ఫెయిల్ అవుతాయా అని చూస్తున్నాయట. ఇక వీళ్ళు మొత్తానికి అవి ఫెయిల్ కాకుండా మేము పాస్ చేస్తామంటారు. 6 గ్యారెంటీలకు సంబంధించి పాస్ చేస్తామని చెప్తారు. ఇక రైతు బంధుపై ప్రశ్నిస్తే దాడి చేయడం సిగ్గుచేటు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రైతు బంధు కోసం ప్రశ్నించినందుకు దాడి చేయడం పెద్ద సిగ్గుచేటు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతు బంధు నిధులు ఎందుకు విడుదల చేయలేదని ప్రశ్నించిన సురేష్ యాదవ్ అనేటువంటి యువకుడిపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేయడం సిగ్గుచేటని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు పేర్కొన్నారు. ఈ ఘటనకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా రాష్ట్ర డీజీపీని కోరారు. ఇక ఇది సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే కిషోర్ గురువారం ఆసుపత్రికి వెళ్లి సురేష్ను పరామర్శించారు. ఈ విధంగా రైతు బంధు ఇంక ఇయ్యలేదని చెప్పినందుకు కాంగ్రెస్ వాళ్ళు దాడి చేసిండ్రు. ఈ దాడి ఎలాంటి దాడి? ఇది సరైనటువంటి దాడి కాదు, చేయాల్సినటువంటి దాడి కూడా కాదు. ఇక సెల్ ఫోన్ వెలుగులో దరఖాస్తుల స్వీకరణ. మొత్తానికి సెల్ ఫోన్ వెలుగులలో కూడా దరఖాస్తుల స్వీకరణ చేపడుతురు. ఇంత కష్టపడి పనిచేస్తున్నారు. ఈ కష్టం పూర్తిగా ఈ దరఖాస్తులు స్వీకరించిన దానికి ముడిపడి కాకుండా ఈ అమలు చేయడానికి కూడా ఇంత కష్టపడాలి, లైట్లు పెట్టుకొని కష్టపడాలి. అప్పుడే కొత్త ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. ఇక అధిష్టానం ఆదేశిస్తే ఎక్కడి నుంచైనా పోటీ. ఇక ఈటల రాజేందర్ కూడా మళ్ళీ పోటీ చేయబోతుండు. ఎంపీగా రంగంలోకి దిగబోతున్నటువంటి ఈటల రాజేందర్. అధిష్టానం ఈటల రాజేందర్కు ఎక్కడ టికెట్ ఇస్తే అక్కడ పోటీ చేస్తానని చెప్తున్నటువంటి ఈటల. ఇక పేదల కోసం తప్పించిన నేత పీజేఆర్ కోమటిరెడ్డి. ఇక ఘనమైనటువంటి చరిత్రను పరీక్షించుకోవాలి. ఇక నెహ్రూ మెమోరియల్ మ్యూజియం లైబ్రరీ, ఇక మాజీ డైరెక్టర్ మృదుల ముఖర్జీ ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ 82వ సెషన్ ప్రారంభం. ఇక్కడ సావనీర్ను ఆవిష్కరిస్తున్నటువంటి అతిథులు. మొత్తానికి మనం విజువల్స్లో చూస్తున్నాం. ఇక సన్నద్ధమవుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇక పార్లమెంటు ఎన్నికల్లో పార్టీని గెలిపించాలి అంటూ కాంగ్రెస్ కార్యకర్తలకు టీపీసీసీ నేతలు పిలుపునిస్తున్నారు. ఇక కాంగ్రెస్ మళ్ళీ గెలవాలనేటువంటి ఆశలో ఉంది. ఈ గాంధీ భవన్లో ఘనంగా కాంగ్రెస్ ఆవిర్భావ వేడుకలు జరిగినాయి. ఇక గాంధీ భవన్లో జనవరి 139వ జరిగినటువంటి 139వ అఖిల భారత జాతీయ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. ఇక ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఖాయమని చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి ఇక్కడ అయిపోయింది. ఇక రాష్ట్రంలో ఇక మళ్ళీ ఢిల్లీకి వెళ్ళిండు. ఇక నాగపూర్ సభలో సీఎం మోదీ కాలం చెల్లిన మందు లాంటి వారు ఇక వచ్చే ఎన్నికల తర్వాత షెడ్డుకు వెళ్ళాక తప్పదు. ఇక మహారాష్ట్రలోనూ కాంగ్రెస్ గెలిపే తథ్యమని చెప్తున్నటువంటి రేవంత్. ఇక్కడ గెలిచిండు కదా రేవంత్ రెడ్డి. మొత్తానికి బీఆర్ఎస్ మీద ఏదో వ్యతిరేకంతో గెలిచినటువంటి పరిస్థితి అయితే రేవంత్కి వచ్చింది. ఇక ఇదే కోణంలో రాష్ట్రాలన్నీ మేమే గెలుతాం, మొత్తం మీద ఎర్రకోటల జెండా మాదే ఎగురుతుందని చెప్తుండు. ఇక మేమే పార్లమెంట్లో మేమే ఉంటామని చెప్తున్నటువంటి రేవంత్. ఆశలకు మొత్తం హద్దులు లేకుండా పోయినాయి రేవంత్ రెడ్డికి అయితే. ఏదో ఇక్కడ ప్రజలు ఏదో కొంచెం అటో ఇటో ఓట్లు వేసిరు కదా, ఈ ఓట్లను పట్టుకొని ఈయన్నే పరిపాలించుకుందాం, ఇట్లనే ఉందామని కాదు. కానీ పార్లమెంటు మొత్తానికి ఇక దేశంలోనే మా జెండా ఎగురుతుంది, మేమే ప్రధాన అయిపోతామని చెప్తున్నటువంటి రేవంత్. ఓకేనా. ఇక ఈనాడులో చూస్తే 35% ఓట్లు 10 సీట్లు. ఇక లోక్సభ ఎన్నికలకు భాజపా లక్ష్యం ఇదే. రాష్ట్రంలో అధికారానికి పార్లమెంటు ఎన్నికలతో బాటలు. ఇక పార్టీ శ్రేణులకు అగ్రనేత అమిత్ షా మొత్తానికి దిశానిర్దేశం చేసిండ్రు నిన్న. ఇక 35% ఓట్లు 10 సీట్లు మాకే అని చెప్తున్నటువంటి అమిత్ షా. ఇక ఇండియా నెగ్గితే కుల గణన. ఇక మోదీ ఔషధ గడువు తేదీ ముగిసింది. ఇక మోదీ ఔషధ గడువు ముగిసిందని చెప్తున్నటువంటి రాహుల్. మొత్తానికి మేమే విజయం మేమే అవుతాం, విజయం మేమే ఎగరేస్తామని చెప్తున్నటువంటి రాహుల్. ఇక నాగ్పూర్ సభలో మాట్లాడుతున్న రాహుల్ గాంధీ ఇక ఓబీసీ ఎస్సీ ఎస్టీలకు తగిన ప్రాతినిధ్యం కల్పిస్తాం, సామాన్యులకు అధికారం అప్పగించడమే మా లక్ష్యం. ఇక నాగ్పూర్లో పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో రాహుల్ న్యాయ పథకాన్ని అమలు చేస్తామన్నటువంటి ఖర్గే. ఇక ఇక్కడ
తొలి రోజు 7,46,414 అర్జీలు వచ్చినాయి. ఇక మేడిగడ్డ పునరుద్ధరణ బాధ్యత ఎవరిదో? నేడు ప్రాజెక్టు పరిశీలనకు 4 మంత్రుల బృందం ఇక ఇవాళ మేడిగడ్డను చూడడానికి 4 మంత్రులు పోతుర్రు. అక్కడ ఏం జరిగిందో దానిపైన చర్చలు కూడా జరిపి మొత్తానికి దాన్ని క్షుణ్ణంగా పరిశీలన చేస్తారట. ఇక రీడిజైన్ మొదలుకొని అన్ని అంశాలపైన లోతుగా అధ్యయనం చేయనున్నారు. ఇక ఇంజనీర్లు గుత్తేదారులతోనూ చర్చలు కూడా కొనసాగించబోతుర్రు. ఇక భూ సమస్యల పరిష్కారానికి సర్వే, గ్రామీణ జిల్లాల్లో ప్రయోగాత్మకంగా నిర్వహణకు కార్యాచరణ, ఇక నివేదిక రూపకల్పనకు మంత్రి పొంగులేటి ఆదేశాలు, ప్రజాపాలన అనంతరం ఇక నిశిత దృష్టి. మొత్తానికి భూ సర్వేలు మళ్ళా మొదలు పెట్టబోతుర్రు. ముమ్మరమైనటువంటి చర్యలు చేపడతారట. ఇప్పుడన్నా ఖచ్చితంగా క్రమబద్ధీకరణ చేసి ఎవరి భూములు వాళ్ళకి అప్పచెప్పే కార్యక్రమం చేస్తారా? మళ్ళీ ఇది కూడా సర్వే చేయించి మళ్ళీ ఆగమాగం చేసి మొత్తం మీద ప్రభుత్వం డబ్బులు సంపాదించుకునే ప్రయత్నమా, ఇది ప్రజలకు మేలు జరిగే ప్రయత్నమా? చూద్దాం. ఇక ఆసిఫాబాద్ జిల్లాలో ఉపాధి హామీ పథకం పనులు చేస్తున్నటువంటి కూలీలు ఇక ఊపందుకున్నటువంటి ఉపాధి పని రంగంలోకి వచ్చేసింది, మళ్ళీ మొదలైపోయింది. అక్కడ కూలీలు పనిచేస్తున్నారు. ఇక 150 మెగావాట్లు, ఇక వాడింది 30 మాత్రమే. ఇక కేంద్ర రాయితీ ఇచ్చినటువంటి వినియోగంలో వెనకంజ, ఇంటిపై సౌర విద్యుత్ కోట ఈసారి తగ్గింపు. ఇది ఈనాడులో వచ్చినటువంటి వార్త. ఇక వెలుగు దినపత్రికలో చూద్దాం ఏమొచ్చినాయో. తెలంగాణ మొత్తానికి లోక్సభ ఎన్నికలు షురూ అయిపోయినాయి. ఇక పార్టీలు మళ్ళా ముమ్మరంగా రంగంలోకి దిగబోతున్నాయి. ఫస్ట్ రోజు వచ్చినటువంటి అర్జీలు. ఇక ఈటల బండి సంజయ్కి అమిత్ షా క్లాస్ ఇచ్చిండు. ఈటల బండి సంజయ్కి అమిత్ షా మొత్తానికి క్లాస్ వీకిండు. మొన్న ఎన్నికలలోనే ఓడిపోయారు కదా, ఇప్పుడు గట్టిగా క్లాస్ ఇచ్చిండట. ఇక ఇప్పుడు లోక్సభ ఎన్నికలకు మంచిగా గట్టిగా ప్రిపేర్ అవుతారు. ఇక భూ కబ్జాదారుల్లో టెన్షన్ మొదలైపోయింది. సర్కార్ ఎంక్వైరీతో బీఆర్ఎస్ నేతలకు దడబుట్టింది. అక్రమాలకు ఇక సహకరించినటువంటి అధికారుల్లోనూ కూడా భయం ఏర్పడింది. ఇక ఈ భూ సర్వే ఏదైతే చేపట్టిరో మొత్తానికి బీఆర్ఎస్ అధికారులలో గుండెలు రైళ్లు పరిగెడుతున్నాయి. ఇక ఎంతమంది కబ్జా చేసిర్రు, ఎక్కడెక్కడ కబ్జా చేసిర్రు అవన్నీ బయటకు తీస్తామని ఈ సర్వేలో చెప్తుండ్రు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 8 లక్షల కోట్ల విలువైనటువంటి ప్రభుత్వ భూములు కబ్జా అయినట్టు అంచనా. 8 లక్షల కోట్లకు విలువ చేసేటువంటి భూములను కబ్జా చేసిరట రాష్ట్ర వ్యాప్తంగా. ఇక జీవో 59 కింద రెగ్యులరైజ్ చేసుకున్నటువంటి భూములపైన ప్రభుత్వం దృష్టి పెట్టింది. కాంగ్రెస్లోనే ప్రజాస్వామ్యం. ఇక బీజేపీ అంటేనే డిక్టేటర్షిప్ రాహుల్ గాంధీ చెప్తుండు. ఇక కార్యకర్తలు చెప్పింది కాంగ్రెస్ హైకమాండ్ కూడా వింటది. బీజేపీ ఎంపీల మనసంతా కాంగ్రెస్లోనే ఉన్నది. బీజేపీలో బానిసత్వం గురించి ఆ పార్టీ వాళ్ళే చెప్పిండ్రు. ఇక ఎన్డీఏకు ఓటమి భయం పట్టుకుంది. ఇక నాగపూర్ మెగా ర్యాలీలో కాంగ్రెస్ అగ్రనేత వ్యాఖ్యలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ 139న వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా నాగపూర్లో నిర్వహించినటువంటి సభలో ఇక మాట్లాడుతున్నటువంటి రాహుల్ గాంధీ కార్యక్రమానికి హాజరైనటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఇక కిస్తీలు వడ్డీలకే 62,000 కోట్లు. ఇక 9 ఏళ్లలో 7 పెరిగినటువంటి భారం. వచ్చే ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్ కేటాయింపులపై ఆర్థిక శాఖ కసరత్తు చేపట్టింది. ఇక కేసీఆర్ దాచినటువంటి ల్యూడ్ క్రూజర్లు త్వరలో రాష్ట్రానికి రాబోతున్నాయి. కేసీఆర్ దాచినటువంటి 22 కార్లు, ల్యాండ్ క్రూజర్స్ కార్లు మొత్తానికి రాష్ట్రంలోకి తీసుకొస్తారట. ఇక విజయవాడలోని వీరపనేని గూడెం ఇండస్ట్రియల్ పార్కులో ఉన్నాయంటున్నటువంటి అధికారులు. ఇక ఈ కార్లు 22 కార్లు మొత్తానికి విజయవాడలో ఉన్నాయట. ఇక ఇవి తీసుకొస్తారట బయటకు. ఇక ఇవి 66 కోట్లు, 22 కార్లు, ఒక్కొక్క కారు 3,000 కోట్లు, 3 కోట్లు. ఇక ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో కాళేశ్వరం లొల్లి. మేడిగడ్డ వైఫల్యాలను ఒకరిపై ఒకరు నెట్టేసుకుంటున్నటువంటి ఇంజనీర్లు ఇక తాము బాధ్యులం కాదని తప్పించుకునే ప్రయత్నం చేస్తుర్రు. ఇక మేడిగడ్డ కాళేశ్వరం ఏదైతే కుంగిపోయిందో దాని మీద మేం కాదని నెట్టేసుకుంటున్నటువంటి పరిస్థితులట. ఇక రిపేర్లపై ఎలాంటి లేక తర్వాత వివిధ విభాగాల మధ్య ముదిరినటువంటి గొడవ. ఇక బ్యారేజీ పునరుద్ధరణ డిజైన్ల పైన మాటల యుద్ధం. ఇక సీనియర్ల తీరుతో జూనియర్ ఇంజనీర్ల హైరాణ.
ఇక సంబంధం లేనటువంటి వ్యవహారంలో తమను ఎక్కడ ఇరికిస్తారోనని ఆందోళన పడుతుండ్రు. ఇక ఇవాళ మేడిగడ్డకు మంత్రులు పోతురు మొత్తానికి. ఇక మేడిగడ్డ కుంగిపోయిన దానిపైన చర్యలు చేపడతామని ఇక ఇప్పుడైతే చర్యలు చేపడతారట. ఇక ఒకరి మీద ఒకరు నెట్టుకుంటుర్రు, మొత్తం మీద మేం కాదని నెట్టుకుంటున్నటువంటి పరిస్థితి. ఇది మన మార్నింగ్ న్యూస్ చూసుకున్నాము తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి.